ఈ విశ్వం పుట్టకముందు ఏముంది? చీకటి. ఈ విశ్వం అంతమయ్యాక ఏం మిగులుతుంది? చీకటి. ఆ ఆది అంతం లేని చీకటి పేరే శివ. ప్రపంచం మొత్తం గాడ్ పార్టికల్ కోసం వెతుకుతున్న స్విట్జర్లాండ్లోని సర్న్ ల్యాబ్ బయట ఒక నటరాజ విగ్రహం ఎందుకు ఉంది? అణువులను ఢీకొట్టించే సైంటిస్టులు ఆ విగ్రహం కింద ఎందుకు తలవంచుతున్నారు? అసలు మనం పూజించే శివుడు కైలాసంలో ఉండే ఒక దేవుడా, లేక మన డిఎన్ఏలో ఈ నక్షత్రాల్లో దాగి ఉన్న ఒక క్వాంటం ఎనర్జీనా? ఈరోజు ది ఫోర్స్లో మనం భక్తి గురించి మాట్లాడటం లేదు. మనం ఈ విశ్వరహస్యాన్ని డీకోడ్ చేద్దాం. హోల్డ్ యువర్ బ్రెత్. వెల్కమ్ టు ద సైన్స్ ఆఫ్ శివ. చాలామంది అనుకుంటారు శివుడు అంటే ఒక మనిషి మెడలో పాము, చేతిలో త్రిశూలం అని. అది ఆయన రూపం మాత్రమే. కాని అసలైన శివుడు అరూపం. సంస్కృతంలో శివ అంటే దట్ విచ్ ఈజ్ నాట్, ఏదైతే లేదో అది. మోడరన్ ఆస్ట్రోఫిజిక్స్ ఏం చెప్తోంది? ఈ విశ్వం 95% ఖాళీగా ఉంది. దాన్ని డార్క్ మ్యాటర్ లేదా డార్క్ ఎనర్జీ అంటారు. ఆ శూన్యం నుంచే గ్రహాలు పుడతాయి, మళ్ళీ ఆ శూన్యంలోకే వెళ్ళిపోతాయి. ఆ శూన్యాన్నే మన ఋషులు శివ అన్నారు. అంటే శివుడు ఎక్కడో లేడు, నీ చుట్టూ ఉన్న ఖాళీ స్థలమే శివుడు. నీ లోపల ఉన్న నిశ్శబ్దమే శివుడు. హీ ఈజ్ ద నథింగ్నెస్ దట్ హోల్డ్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సెర్న్ విషయానికి వద్దాం. 1960లలో కార్ల్ సాగన్, ఫ్రిట్జ్ కాప్రా లాంటి గొప్ప ఫిజిసిస్టులు ఒక నిజం తెలుసుకున్నారు. అణువులో ఉండే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఎప్పుడూ ఒకచోట ఉండవు. అవి ఒక లయ ప్రకారం కదులుతూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి, చనిపోతూనే ఉంటాయి. ఆ కదలికను చూసి వాళ్ళు షాకయ్యారు. ఇది మామూలు కదలిక కాదు, ఇది శివ తాండవం అని ఒప్పుకున్నారు. శివుడి చేతిలో ఉన్న డమరుకం ఈ సృష్టి యొక్క మొదటి శబ్దం, బిగ్ బ్యాంగ్. మరో చేతిలో ఉన్న అగ్ని ఈ సృష్టి యొక్క అంతం, డిస్ట్రక్షన్. సృష్టి, లయం ఒకేసారి జరిగే ఆ అద్భుతమే నటరాజు. అందుకే సిర్న్ ల్యాబ్ బయట ఆ విగ్రహం ఉంది. ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్. మరి ఆ రూపం ఎందుకు? పాము, చంద్రుడు, గంగ ఇవన్నీ కేవలం అలంకారాలా? కాదు, అవి లైఫ్ హ్యాక్స్. ఒకటి, ద స్నేక్. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన జంతువుని మెడలో వేసుకున్నాడు. అంటే చావు నీ పక్కనే ఉన్నా భయపడకు, ఎలర్ట్గా ఉండు. 2, నీలకంఠ. సముద్ర మథనంలో విషం పుట్టినప్పుడు శివుడు దాన్ని మింగాడు, కాని కడుపులోకి రానివ్వలేదు, గొంతులో ఆపేశాడు. మన జీవితంలో కూడా ఎన్నో అవమానాలు, కష్టాలు వస్తాయి. వాటిని మింగేయాలి, కాని మనసులోకి రానివ్వకూడదు. 3, ద థర్డ్ ఐ. ఇది మీ నుదుటి మీద ఉండదు. ఎప్పుడైతే మీరు ఇమోషన్స్ని పక్కన పెట్టి సత్యాన్ని సత్యంలా చూస్తారో అప్పుడు మీ జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. శివుడు అంటే మతం కాదు, అది ఒక మైండ్ సెట్. ఇక ఈ రాత్రి విషయానికి వద్దాం. మహాశివరాత్రి అంటే కేవలం జాగరణ చేసి సినిమా చూడటం కాదు. సైన్స్ ప్రకారం ఈరోజు భూమి యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ప్రకృతిలో ఉండే ఎనర్జీ దానంతట అదే క్రింది నుంచి పైకి ప్రవహిస్తుంది. మీ వెన్నెముక నిటారుగా ఉంటే ఆ శక్తి మీ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. దీన్నే యోగాలో కుండలీని జాగరణ అంటారు. మనిషి సూపర్ హ్యూమన్గా మారే రాత్రి ఇది. డోంట్ వేస్ట్ ఇట్ బై స్లీపింగ్. డోంట్ వేస్ట్ ఇట్ బై మైండ్లెస్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, శివుడు అంటే ఒక నమ్మకం కాదు, శివుడు అంటే ఒక సంభావన. మీలోని భయాన్ని కాల్చేసి మీలోని శక్తిని నిద్రలేపండి. బీ ఇంటెన్స్ లైక్ రుద్ర, బీ కామ్ లైక్ శివ. ఈ శివరాత్రి మీకు ఒక కొత్త ఆరంభం కావాలి. దట్ ఈస్ ది ఫోర్స్. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే కింద హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఆ వైబ్రేషన్ని షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. ఓం నమః శివాయ.